హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లక్కీ బేబీ 695. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే మేమైతే ఆవకాయ పెడుతున్నాం. సో దాని ప్రాసెస్ అయితే చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆయిల్, రెండు ఆయిల్. సో ఇక్కడ మొత్తం ప్రాసెస్ జరుగుతుంది. సో ఇప్పుడు మా అమ్మమ్మ స్టైల్ ఆవకాయ ప్రాసెస్ మీకైతే చెప్పబోతున్నా. సో అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్. సో అమ్మమ్మ అయితే హాయ్ చెప్పింది. సో ఇప్పుడు చూసేద్దాం. ఆవు పొడి, చిల్లీ పౌడర్, ఎల్లుల్లిపాయలు, మెంతి పౌడర్, తగినంత ఉప్పు. సో ఈ రెండు వేస్తుంది ఎందుకంటే మాకు అండ్ పెద్దమమ్మీ వాళ్ళకి, అంటే మహా తెలుసు కదా మీకు సహస్ర, సో వాళ్ళకి అండ్ మాకు చేస్తుంది అనమాట. సో చూసేద్దాం. సపరేట్ చేస్తుంది, అందుకే రెండు కడాయి. సో మేమైతే సంవత్సరం ఇలానే చేసుకుంటాం, చాలా బాగుంటుంది. సో గైస్ ఈరోజు ఛానల్ మంచిగా వేస్తాను. అసలు గారెలు వేసుకుందామా? వెల్లుల్లిపాయ వేస్తుంది గైస్, అందుకే ఇలా వస్తుంది. ఇప్పుడు అట్టు కూడా వేస్తుంది చూడండి. ఆ నూనె పొంగింది గైస్ చూడండి. సో ఇవన్నీ కారం, ఉప్పు అవి అన్నీ మిక్స్ చేసి పెట్టింది. ఎవరు వేస్తాను ఇప్పుడు, మీరు జాగ్రత్త ఉండాలి. చాలా రోజులు అవుతుంది గైస్ వ్లాగ్ తీయక, సో అందుకే తీస్తున్నా. సో ఈరోజు మా అమ్మమ్మ చేసిన ఆవకాయ స్పెషల్ చూసేద్దాం. ఎవరు కలుపుతారు అనుకుంటున్నారు కదా, మా మమ్మీ అయితే కలుపుతుంది. సో మా అమ్మమ్మ ఇక్కడ, మా చెల్లి ఇక్కడ, నేను వీడియో తీస్తున్నా. సో వ్లాగ్ తీస్తున్నా. నేను కొంచెం ఎక్కువ కనిపివ్వను, వాళ్ళే కనిపిస్తారు. అండ్ ఆవకాయ ఇంకెక్కువ కనిపిస్తుంది. సో చూసేద్దాం. ఇప్పుడు కూడా వేస్తుంది. మెంతి పౌడర్ వేసింది ఇక రెండింటికి. మా ఎవరు కలుపుతారు అనుకుంటారు కదా, మా మమ్మీ కలుపుతుంది. అండ్ మా చెల్లి, మా అమ్మమ్మ. కారం, మామిడికాయ ముక్కలు, పావు కిలో ఉప్పు, అర్ధ పావు మిర్చి పౌడరు, అర కేజీ ఎల్లుల్లిపాయలు, ఆవు పొడి, మెంతి పౌడరు, ఇవన్నీ వేసి ఇందులో వేసి కలపాలి. కలిపిన తర్వాత ఒక బౌల్లో నూనె పోసి, కేజీకి పావు కిలో నూనె, అందులో ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసి తాలింపు పెట్టాలి. తాలింపు పెట్టి చల్లన్న తర్వాత ఒక జాడికి ఎత్తుకొని చాలా బాగుంటుంది. 3 రోజుల తర్వాత దీన్ని మళ్ళీ తీసి కలపాలి. కలిపి జాడికి ఎత్తుకుంటే ఇక సంవత్సరం అంతా నిలువ ఉంటుంది పచ్చడి, చాలా బాగుంటుంది. సో గైస్ ఇప్పుడైతే కలుపుతుంది. ఫస్ట్ మాది, తర్వాత మా పెద్దమమ్మీ వాళ్ళది. ఇక్కడ మా అమ్మమ్మ అయితే మిక్స్ చేసింది మాది, అండ్ మా పెద్దమమ్మీ వాళ్ళది కూడా మిక్స్ చేస్తుంది. సో మా మమ్మీ హాయ్ చెప్తుంది అంట గైస్. సో మా చెల్లి కూడా. కారం కింద ఉంది ఇంకా. చూడడానికి మంచిగా ఉన్నది. యా గాయ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఏంటంటే, టైం 6:48 కనిపిస్తుందా? 6:48 అనమాట టైమ్. కొత్తగా స్పెట్స్ వస్తాయి, ఎలా ఉన్నా బాగున్నా. అండ్ మా చెల్లికి అయితే స్పెట్స్ వచ్చినాయి అనమాట. సో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సైడ్ మాత్రం అనుకోకండి, హెడ్ ఎక్కి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఆవకాయ ప్రిపేర్ చేస్తుంది అనేసి, మా చెల్లి. సో మా చెల్లిని ఫాలో చేద్దాం పదండి. హాయ్ గాయ్స్, హాయ్. చూడండి మా చెల్లి చూపిస్తుంది.
ఇంకా ప్రాసెస్లో ఉంది. మా అమ్మమ్మ బియ్యం కడుగుతుంది, మా మమ్మీ వేడివేడి అన్నంలో మామిడికాయ టేస్టే వేరే. అంటే చాలా బాగుంటుంది. అంటుందంటే ఆవకాయ విత్ వేడివేడి అన్నం చాలా బాగుంటుంది బాగుంటది. కాంబినేషన్, అందరికి తెలుసు అది. సో ఇప్పుడు గైస్ ఆవకాయ తినడానికి మా చెల్లి చాలా వెయిట్ చేస్తుంది అనమాట. వచ్చిందమ్మ వయ్యారి. నుంచి అది అన్నం తినలే. అవును అదే కరెక్టే. ఆల్రెడీ కలిపి పెట్టింది కానీ నేను వీడియో తీయలేదు. సో గైస్ చూస్తున్నారు గైస్, ఆల్రెడీ అయితే కలిపింది అనమాట. సో నేను వీడియో తీయలేదు, సో మిస్ చేశాను అది మాత్రం పార్ట్. అండ్ ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి కూడా చూసి చేయండి. లాంగ్ బ్లాగ్ అయితే కాదు, ఐ మీన్ డే ఇన్ మై లైఫ్ అయితే కాదు, షార్ట్ బ్లాగ్ అండ్ ఈవినింగ్ బ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు. అండ్ ఈవినింగ్ 4 నుంచి నేను గైస్ పచ్చడి రెడీ అయిపోయింది గైస్. సో గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, దీంట్లో మా అమ్మ అయితే షిఫ్ట్ చేస్తుంది అండ్ మా అమ్మమ్మ చపాతీ చేస్తుంది. అండ్ ఇది ఇంకా పెండింగ్. జాడికి ఎత్తామండి. ఇక మళ్ళీ 3 రోజుల తర్వాత దాన్ని ఒకసారి తీసి కలిపేసి సంవత్సరం వరకు నిలువ ఉంటుంది. నిలువ ఉంటుందండి పచ్చడి. సో గైస్ విన్నారు కదా, అది అట చేయూరు మళ్ళీ నన్ను. వేడి అన్నం ఆవకాయ పచ్చడి అనమాట. సో ఇది ఇక్కడ ఉంది కదా, సో చూసేసేయండి. ఇదిగోండి మా చెల్లి ఎగ్జైట్మెంట్ మగడం లేదు. చాలా వేడి వేడి అన్నం అనమాట. సో చెల్లి ఎగ్జైట్మెంట్ చాలా ఉంది గైస్. మా మమ్మీ ఎక్స్ప్రెషన్ చూద్దాం. చాలా బాగుందంట. ఏం తింటున్నా చాలా బాగుంది. టేస్టీ. వక్క 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 అయ్యో బయట కూడా వక్క చాలా బాగుంది. సక్సెస్ఫుల్లీ మామిడికాయ పచ్చడి తిన్నాం గాయస్ ఈ ఇయర్లో. చపాతీలు చేస్తుంది. వీడియో తీయలేదు, డిన్నర్ చేసినప్పుడు తీయలేదు. సో అంతే గైస్ ఈ వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.